హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ సరిపోదే శనివారం. స్టారింగ్ బై నాని, ఎస్జే సూర్య, ప్రియాంక మోహన్ ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై వివేక్ ఆత్రేయ. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బాగుంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే కొన్ని యాంగర్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్న సూర్య అనే వ్యక్తి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి వారంలో ఒక్కరోజు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ ఇంకోవైపు ఏమో సిఐ దయా అనే వ్యక్తి తనకి కావాల్సింది దక్కట్లేదని కోపంతో సోకులపాలెం అనే విలేజ్ ప్రజల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. మరి వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ ఎలా జరిగింది, తర్వాత ఏమైందనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మూవీ మొత్తం 2 hours 46 minutes రన్ టైంతో ఉంటుంది. మనకి మూవీ స్టార్టింగ్ స్లోగా ఆ స్టోరీని సెటప్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి అక్కడ సరౌండింగ్స్లో జరిగే ఈవెంట్స్ని చూపిస్తూ తీసుకెళ్తారు. అండ్ వన్స్ మనకి క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ మంచిగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో చాలా వరకు కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మనకి మూవీలో కొన్ని సీన్స్ కానీ ఆ స్టోరీని కానీ చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంకా మూవీలో ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత నుండి మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. మూవీలో ఎస్జే సూర్య గారి కామెడీ టైమింగ్స్ అండ్ కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఇంకా సెకండ్ హాఫ్లో నాని అండ్ ఎస్జే సూర్య గారి ఫైటింగ్ సీన్స్ అండ్ మిగతా యాక్షన్ బ్లాక్స్ కూడా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఈవెన్ ఇంటర్వెల్ దగ్గర కూడా ఒక యాక్షన్ బ్లాక్ చాలా బాగుంటుంది. అండ్ ఎంటైర్ మూవీలో మనకి ఎస్జే సూర్య గారి మ్యాడ్నెస్, ఆ సైకోనెస్ కానీ చాలా బాగా చూపెట్టారు. బట్ మూవీలో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మూవీలో వెళ్ళాలనుకున్న పాయింట్ దగ్గరికి కొంచెం స్లోగా తీసుకెళ్తారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, నాని గారు సూర్య అనే రోల్లో చాలా బాగా చేశారు. ఆ క్యారెక్టర్ యొక్క ఎమోషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడు. అండ్ ఎస్జే సూర్య గారు సిఐ దయా అనే రోల్లో వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ ప్రియాంక మోహన్ గారికి మూవీలో ఎక్కువగానే స్కోప్ ఉంది. తను కూడా తనకిచ్చిన రోల్లో బాగానే చేసింది. అండ్ రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ ఆర్ గుడ్ ఇన్ దర్ రోల్స్. మ్యూజిక్ బై జేక్స్ బిజాయ్. ఈ మూవీలో హ్యూజ్ ప్లస్ పాయింట్ బీజిఎంఏ. మనకి ఈ మూవీలో సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. నిజంగా ప్రతి యాక్షన్ బ్లాక్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ అక్కడ ఆ సీన్ వచ్చినప్పుడు ఈ బీజిఎం ప్లే అవుతుంటే గూస్ బంప్స్ గ్యారంటీ. సో ఫైనల్గా ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే ఇందులో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏదీ లేదు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. మరి ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.